హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 రోజుల తర్వాత సింహ సుమలో పెళ్ళికి అటెండ్ అయ్యాడు. వీర తన ఫ్యామిలీతో సహా. కాళీ కూడా బాగానే కోలుకొని యాక్టివ్‌గా ఉన్నాడు. పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. వీర, శుచి, సురేంద్రకి బాగా దగ్గర అవ్వడం అందరికీ ఆనందంతో పాటు ఆశ్చర్యాన్నిచ్చింది. సుచిత్ర, సురేంద్రలు అయితే భూమి మీద నిలబడటమే లేదు. 10 రోజులు చాలా ఫాస్ట్‌గా గడిచాయి. సిద్ధు, వైషు యూకేకి, మన డాన్ కప్ స్విస్‌కి రెడీ అవుతున్నారు. ఇంకా వారంలో జర్నీ. ఒకరోజు కారు వచ్చి ఆగింది. బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న శుచి, సూరి, విషి, వైషు అటువైపు చూశారు. గౌతమి, జాను దిగారు. విషి, వైషు లేచి వెళ్లారు ఆనందంగా. జాను వచ్చి తన వైపే తీక్షణంగా చూస్తున్న సుచిత్రతో, నీకు నీ కొడుకు వచ్చాక ఈ తల్లి వైపు చూడటం కూడా మాసేసా మానేశావంటూ ఎగదిగా చూస్తూ కూర్చుంది. సుచిత్ర, అదేం లేదు కానీ ఏంటి అత్తాకోడళ్ళు ఇద్దరూ ఏ కబుర్లు కాకరకాయలు లేకుండా సడన్‌గా వచ్చారేంటి అని అడిగింది. గౌతమి విషి చేయి పట్టుకొని, దీనికి ఇంకో 4 రోజుల్లో 5వ నెల వస్తుంది. శ్రీమంతం చేద్దామని అత్తయ్య, నేను అనుకుంటున్నాం. మీరంతా రేపే మన ఇంటికి రావాలి వదినా అన్నది ఎంతో సంబరంగా. అది విని విశిష్ట, ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ అవన్నీ అన్నది ఇబ్బందిగా. జాను, నువ్వు ఆగు విష్లు. ఇప్పుడు నీకు అత్త మామ ఉన్నారు, వాళ్ళు చెప్తారు అంటూ వాళ్ళ వైపు చూస్తుంది. సుచిత్ర, మా ఇష్టం కన్నా ముందు రామ్ ఏమంటాడో తెలుసుకోవాలనగానే, వాడిని పిలువు, అయితే ఇప్పుడే అడిగేస్తా అన్నది జాను ఆత్రంగా. వాడు లేడు, బయటకు వెళ్ళాడు అన్నది శుచి. వాడి ఫోన్ కూడా వెళ్ళే ఉంటుందిగా, ఫోన్ చెయ్యి అన్నది జాను. సుచిత్ర, వాడు బిజీగా ఉన్నాడు అమ్మా, రాగానే అడిగి నీకు ఫోన్ చేస్తా. జాను, అదేం కుదరదు, ముందు చెయ్యి అంటూ పట్టుబట్టింది. సుచిత్ర విషి వైపు చూసింది. విశిష్ట లోపలికి వెళ్ళి వీరాకి ఫోన్ చేసింది. డాన్ బాబు లిఫ్ట్ చేసి, చెప్పు జాను అనగానే, విశిష్ట విషయం చెప్పి అత్త నీ ఒపీనియన్ అడగమన్నది అనగానే, వీరా, నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగాడు. నాకు ఇష్టం లేదు అంటూ టక్కున చెప్పింది. ఏం, ఎందుకు లేదు అని అడిగాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. పోనీ నేను చెప్పనా, నువ్వు మీ నాన్నని ఫేస్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నావు అంతేనా అని అడిగాడు. అస్సలు కాదు, నాకు నువ్వు ఇబ్బంది పడకూడదని తప్ప ఎటువంటి ఫీలింగ్స్ లేవు అన్నది. నేను ఎందుకు పడతాను, నాకు నో అబ్జెక్షన్, నువ్వు ఎస్ చెప్పు అన్నాడు. విశిష్ట, లేదు బేబీ, నిన్ను చూడగానే నాన్న ఏదో అనటం నాకు చాలా బాధ వేస్తుంది. అందుకే ఇవన్నీ ఏమీ వద్దు అనగానే, మరి నాకు ఎందుకు ఫోన్ చేశా, నువ్వే చెప్పొచ్చు కదా, ఇష్టం లేదని అని అడిగాడు. నీ ఒపీనియన్ తెలుసుకుందామని అంటూ కాల్ కట్ చేసి జాను వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏమన్నాడు, ఒప్పుకున్నాడా అని అడిగింది జాను ఎంతో ఆశగా. బామ్మ, అంటే అది ఆయన నాకే వదిలేశారు అంటూ నెమ్మదిగా చెప్పింది. అయితే ఇంకేం, రేపు వచ్చేయండి అన్నది నవ్వుతూ. విశిష్ట ఇంకా డల్గా ఉండటం చూసి వైషు, అక్క నీకు ఇష్టం లేదు కదా అనగానే, అది విని గౌతమి ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది కంగారుగా. విశిష్ట, అమ్మ నాన్న మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా అని అడిగింది సీరియస్గా. జాను, ఆ వాడా, ఒప్పుకోబట్టే కదా మేం వచ్చాం. అదా నీ భయం? కాదు బామ్మ, ఒక ఫంక్షన్ అంటే అందరూ ఆనందంగా ఇన్వాల్వ్ అవ్వాలి, అంతేగాని ఒకరి ఆనందం కోసమో బలవంతంగా ఒప్పుకుంటే కాదు. నాకు తెలుసు నాన్న మీ అందరి కోసం ఒప్పుకున్నారని. ఇంకా ఆ రోజు చూశారుగా, ఆయన్ని చూస్తూనే నాన్నకి కోపం వస్తుంది. నాన్న ఏదో అనటం, ఈయన గొడవ పడటం అవసరమా ఇదంతా? అందుకే వద్దంటున్నా. అర్థం చేసుకోండి ప్లీజ్ అన్నది సీరియస్గా. ఏంటే అర్థం చేసుకునేది? ఆ రోజు వేరు, ఇప్పుడు వేరు. ఫంక్షన్లో మీ నాన్న ఏమీ గొడవ పడడు. నాది హామీ, నా మాట విని ఒప్పుకో. మీ నలుగురి పెళ్ళి ఏ పరిస్థితిలో జరిగిందో తెలుసు కదా. ఏం అచ్చటా ముచ్చటా జరగలేదు. కనీసం ఇదైనా అంటూ జాను కళ్ళు తుడుచుకుంటూ సెంటిమెంట్ని మరో మెట్టు ఎక్కించింది. సుచిత్ర, అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అది ఒప్పుకోకపోతే మనం
మాత్రం ఎందుకు బలవంతంగా ఒప్పించడం? ఈసారికి ఇలా కాని అన్నది. జాను. విషి అంతేనా? మరో మాట లేదా? అని అడిగింది కోపంగా. విశిష్ట ఏం మాట్లాడలేదు. గౌతమి కల్పించుకొని నేను చెప్తున్నా విషి. వీరా మాకు పెద్దల్లుడు. తను రామ్ అని తెలియకముందే నేను అయితే యాక్సెప్ట్ చేశా. మొన్న మీ నాన్నని అలా తోసేసరికి నాకు మీ బామ్మకి చాలా బాధ వేసింది. అంతేగాని వీరా మీద కోపం కాదు. నా కోసమైనా నీ నిర్ణయం మార్చుకో అనగానే విశిష్ట లేదమ్మా. ఇప్పటికే అయిన గొడవలు చాలు. ఇంకా పెంచుకోవడం దేనికి? టైం బాగుంటే ఇంకోసారి చూద్దాం. నన్ను మరీ అడిగి ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు బాధపడటం కూడా నాకు ఇష్టం లేదు. నేను టీ తీసుకొస్తా అంటూ లోపలికి వెళ్ళింది. వైషు తన వెనకే వెళ్ళింది. గౌతమి చాలా డల్ అయిపోవడం చూసి సుచిత్ర వదిన తను అంటుంది కదా నెక్స్ట్ టైం చూద్దామని, నువ్వు బాధపడుకు అంటూ ఓదార్చింది. జాను నేను అనుకోనేవి ఒక్కటి జరగటం లేదు అంటూ తల పట్టుకుంది బాధగా. లోపల వైషు మమ్మీ బామ్మ అంత ఆశగా వచ్చి అడిగితే ఎందుకు కావాలని డిసప్పాయింట్ చేశా అని అడిగింది. విశిష్ట ఏం మాట్లాడకుండా టీ పెడుతుంటే రాంబావ గురించేగా తను స్విస్ వెళ్తున్నాడు. డాడీకి అది ఇష్టం లేదు. ఏదో ఒకటి అంటాడు. మళ్ళీ గొడవలు అవుతాయి. అందుకే కదా వద్దంటున్నావు అన్నది. విశిష్ట అదేం లేదు కానీ నువ్వు వెళ్ళి అమ్మని పిలువు అన్నది. వైషు వెళ్ళి గౌతమిని తీసుకొచ్చింది. గౌతమిని చూసి విశిష్ట సారీ అమ్మ అంటూ ఏడ్చేసింది. గౌతమి కూడా ఏడుస్తుంటే వైషుకి కన్నీళ్లు వచ్చాయి. గౌతమి విషి కళ్ళు తుడుస్తూ నాకు అర్థమైంది బంగారం. నీ బాధ ఏం పర్లేదు. నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించకు సరేనా అంటూ నుదుటిని ముద్దు పెట్టింది. వైషు మమ్మీ నేను వెళ్ళిపోతున్నా నన్ను అని అడిగింది ముద్దుగా. విషి గౌతమి ఇద్దరూ వైషుని హగ్ చేసుకుని ముద్దు పెట్టారు. అంతటితో తల్లి కూతుళ్ళు సెంటిమెంట్కి తెరపడింది. ఇంకో 2 రోజుల్లో ప్రయాణం. కాళీ సుబ్బు సింహం ఇండ్లంతా సర్దడానికి వచ్చారు. చిట్టి వచ్చి కామ్గా టీ ఇస్తుంటే సింహం ఎంత దుర్మార్గుడివిరా, కాళీని ఇరికించి నువ్వు ఎస్కేప్ అయ్యావా అంటూ కోపంగా చూశాడు. కాళీ చిట్టి నీకు ఏం తక్కువ చేశాంరా, అసలు వాళ్ళతో చేతులు కలపడం ఏంటి అంటూ బాధగా అడిగాడు. సుబ్బు అవునరా ఏంటి బాగా చిక్కిపోయావు, కొంపదీసి పనిగాని చేస్తున్నావేంట్రా అని అడిగాడు వెటకారంగా. అక్కడికి వచ్చిన సిద్ధు మీకు తెలియదు కదా, మా మామ్ వీడిని ఫుట్బాల్ బాస్కెట్బాల్ కలిపి ఆడుతుంది. వీడి షెడ్యూల్ మొత్తం మార్చేసింది. తినడానికి తప్ప నోరు తెరవకూడదు. టీవీ కట్, ఫోన్ కట్, ఖాళీగా ఉండకూడదు అన్నాడు నవ్వుతూ. మరి విశిష్ట ఊరుకుందా అని అడిగింది ముగ్గురు ఒక్కసారి. ముందు ఊరుకోలేదు. బట్ రౌడీ నా మమ్మీ తనకి వార్నింగ్ ఇచ్చింది. ఇంటర్ఫియర్ అవ్వద్దు అన్నాడు. ముగ్గురు చిట్టి వైపు చూసి నవ్వారు. సింహం ఏరా వీరానే బెటర్ కదా వాళ్ళ అమ్మ కంటే అని అడిగాడు నవ్వుతూ. చిట్టి ఇంకెన్ని రోజుల్లే వీళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు, నేను మా ఊరు వెళ్ళిపోతా అనుకున్నాడు కోపంగా. ఏంటి వెళ్ళేది? మా అమ్మ నీకు వీసా అరేంజ్ చేసింది స్విట్జర్లాండ్కి అన్నాడు సిద్ధు తన్నే చూస్తూ. చిట్టిగాడు గతుక్కుమన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి ఫ్లైట్. ఆ రోజు పడుకునే ముందు విశిష్ట తన లగేజీ చెక్ చేసుకుంటుంది. వీరా వచ్చి అంతా రెడీనా అని అడిగాడు. అంటూ రిప్లై ఇచ్చింది. వీరా తన వైపుకి తిప్పుకొని కళ్ళల్లోకి చూస్తూ జాను ఈ విషయం నీ కళ్ళు నాకు నిజం చెప్తున్నాయి అంటూ కాళ్ళ మీద ముద్దు పెట్టాడు. విశిష్ట ఏంటో ఆ నిజం అని అడిగింది భుజం చుట్టూ చేతులేసి. వీడు ఎంచక్కా మర్చిపోవచ్చు కదా, హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోదాం అని అంటూ బుగ్గ కొరికినా నిజమేనా అని అడిగాడు. ఓ ఎబ్బో అంటూ నవ్వి లేదు బేబీ అంటూ వీరా తల వంచి నుదుట కిస్ ఇచ్చి ఏదైనా ఒక లిమిట్ వరకే ఆలోచిస్తా. నీ ఆనందంలో మా ఆనందం వెతుక్కోవాలని అందరం ఫిక్స్ అయ్యాం కానీ నీ లగేజ్ చెక్ చేసుకో ఒకసారి అన్నది. నాకు నువ్వు ఇదిగో నా కూతురు అంటూ మోకాళ్ళ మీద కూర్చొని విశిష్ట పొట్ట మీద ముద్దు పెట్టి హాయ్ మై డియర్ ప్రిన్సెస్ ఎలా ఉన్నావు, తొందరగా రా, మీ నాన్న నీ కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాడు. అయితే ఒకటి చెప్పు, నువ్వు వీరా కూతురిగా ఉండటానికి ఇష్టపడ్డావా, రామ్కి మాత్రమే కూతురిగా పుట్టాలి అనుకుంటావా అంటూ పొట్ట మీద చేయి వేశాడు. అది విని విశిష్ట వీరా జుట్టులోకి పోనిచ్చి ఏయ్ అలా అంటున్నావేంటి అని అడిగింది కంగారుగా. వీరా చెప్పురా, నీ తండ్రి ఒక డాన్ అంటే నువ్వు నన్ను అసహించుకుంటావా అని అడిగాడు డల్గా. విశిష్ట ఇంకా ఆగలేకపోయింది. తను కూర్చొని వీరాని హగ్ చేసుకుంది. ప్లీజ్ బేబీ
అలా మాట్లాడకు. నేను వినలేను. నేను మన పాప కోసం మారానని చెప్పలేదు. ఒకరి కోసం మారేవాడు కాదు నా వీర. నేను భయపడ్డాను. నీకు ఏమవుతుందో అని. అందుకే వద్దన్నాను. అంతేగాని అంటూ వీర కళ్ళల్లోకి చూస్తూ నీ కళ్ళు నాకు నిజం చెప్తున్నాయి అన్నది. ఏమని అని అడిగాడు. ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండు అని అంటూ లిప్స్ అందుకుంది. 2 నిమిషాల తర్వాత వీర తనని పైకి లేపి బెడ్ మీద దింపి లైట్ ఆఫ్ చేసి తన దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని ఐ లవ్ యూ జాను అన్నాడు. సేమ్ టు యూ. కాదు, ఐ లవ్ యూ మోర్ అంటూ తన్ని అల్లుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ రెడీ అవుతుంటే వీరా వచ్చి అందరినీ హాల్లోకి రమ్మన్నాడు. శుచి, సూరి, సిద్ధు, విషి ఏంటి అని అడిగారు ఆత్రంగా. వీరా అందరి వైపు చూసి మనం స్విట్జర్లాండ్ వెళ్ళడం లేదు అన్నాడు సీరియస్గా.